అందరు కూడా చూద్దాం ప్రియులారా. లోకాసు వార్త లోక గారు రాసిన లోకాసు వార్త 18వ అధ్యాయము 38, 39 వచనాలు చదువుదాం. అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరుకుండమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి. కానీ వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తున్న. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తల ఉంచుకునేటైతే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, చదవని లేఖన భాగాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. మీ ఆత్మచేతను నింపండి. నాలో ఉండి వచ్చిన మీ ప్రియ బిడ్డలందరి చేత మీరే మాట్లాడి మీ ఘననామానికి ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదవని లేఖన భాగాన్ని గమనించినట్లయితే ఈ యొక్క వచనాలు చదవగానే మీకు అందరికి ఏమై ఉంటుందంటే, అబ్బో ఇది మాకు తెలుసు, ఇది మేము విన్నాము అనుకుంటాం. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాలో ఒక ప్రేరేపణ, ఒక ఆత్మ నడిపింపు చేత దేవుడు కొన్ని మాటలు తెలియపరచమని ఆయన ఆత్మ ద్వారా మరి మాట్లాడినప్పుడు వాటిని మరి మళ్ళీ నేను సిద్ధపరచుకొని ఈరోజు మీ ముందుకి నేను వచ్చినాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే చదవబడే లేఖన భాగాలు మనం గమనించినట్లయితే ఏం చెప్తున్నాడు? యేసు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేయగా ఊరుకుండమని యేసు క్రీస్తు దగ్గర శిష్యులు గద్దించినప్పుడు వాడు ఇంకా ఎక్కువగా దావీదు కుమారుడని కేకలు వేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ప్రాంతానికి వెళ్తున్నారు మనం గమనిస్తే, ఆయన ఎరుకో పట్టణం సమీపించినప్పుడు అంట, ఎవరంటే ఎరుకో పట్టణానికి వెళ్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడండి? ఎరుకో పట్టణాన్ని సమీపిస్తూ గుడ్డివాడు. ఆయన కేకలు వేసింది ఎవరండి? గుడ్డివాడి కనబడుతుందా? గుడ్డివాడికి కనబడదు, వినబడుతుంది కానీ కనబడదు. అయితే ఆ పక్కనున్నటువంటి వారిని అడిగాడు, అయ్యా ఎవరు వస్తున్నాడు, కాలు సవడి ఎక్కువగా ఉంది అంటే అడుగుతున్నప్పుడు యేసు అని ఒక అతను వస్తున్నాడు. ఆయన వెనకతలో కొన్ని వేల మంది నడుస్తున్నాడు. అంటే అప్పుడు ప్రియులారా ఆయన లెగిసి దావీదు కుమారుడా నన్ను కరుణించవా అని అరవగానే తన వెనకతలు ఉంటారు కదా శిష్యులు కానీ, ఆయన వేల మంది ప్రభువైన యేసుక్రీస్తు అని ఆ రోజు వెంబడించినారు. ఆ వెంబడించినారు అందరూ కూడా అరవద్దు అని చెప్పి అరిచినప్పటికీ అది ఇంకా ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. కేకలు వేసిన తర్వాత ప్రియులారా అక్కడ చూస్తే కింద ఉంటాయి కొన్ని మాటలు, తనను నా దగ్గర తీసుకురండి అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర తీసుకొస్తున్నప్పుడు ఆయన అడుగుతూ ఉంటారు, అయ్యా నీకేం కావాలంటే నేను చూపు పొందుకోరుచున్నాను అయ్యా అని అంటే, నీ విశ్వాసము నేను స్వస్థపరుస్తుంది అనగానే తనకి చూపు కలుగుతూ ఉంటా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇది జరిగిన విషయము. ఇదేంటండి? ఇది జరిగిన విషయం. అయితే ఈ గుడ్డివాడు ఎవరైనా మార్కు రాస్తాడు. ఎవరు కుమారుడు ఏంటని మార్క్స్ వార్తలు మార్కు రాస్తూ ఉంటాడు. ఎవరంటే ఈయన భర్తమయ్య. ఆయన ఎవరండి? ఈయన భర్తమయ్య. ఈయన పేరు. ఈ భర్తమయ్య గురించి మార్క్స్ వార్తలో క్లియర్గా ఉంటుంది. అక్కడ వరకు మీరు చదవద్దు, తర్వాత చదువుకుని. అయితే మనం చదువుకుని లేఖన భాగాల్లో కొన్ని లోతైన మర్మాలు ఏంటండి? ఇక్కడ చూపు పురికినే పొందుతా దొరికిపోద్ది అంటారా? అసలు చూపు పుట్టు గుడ్డివాడు. ఆయన పుట్టు గుడ్డివాడు. ఆ చూపు కలిగిందంటే పిల్లలు అక్కడ ఏం జరిగిందంటే ఒక అద్భుతమైన కృప జరిగింది అక్కడ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ అద్భుతమైన కృప ఈ రోజు మీలోను మీ కుటుంబాల్లోనూ జరుగును గాక. మీ కుటుంబాల కృప చేత నింపబడుదురు గాక. మీ కుటుంబాల కదున కృపను నిండుగా పొందిన దేవుని చెయ్యును గాక. హల్లెలూయా. ఇక్కడ ఒక అద్భుతమైన కృప జరిగింది ప్రియులారా. ఈ అద్భుతమైన కృప జరగడానికి కారణాలు ఏంటి మనం గమనిస్తే, ఉదాహరణకి చెప్తూ ఉంటాను నేను. ఏమనంటే ప్రియులారా, మన ప్రాంతానికి కొంతమంది అధికారులు వస్తున్నారు, లేక కలెక్టర్ గారు వస్తున్నారు, లేక ఎమ్మెల్యే గారే వచ్చారనుకోండి. మన ప్రాంతానికి వస్తున్నప్పుడు, మన ప్రాంతంతో వస్తున్నప్పుడు వారు ఒక్కడికి వస్తారంటారా? ఎందుకంటే వారు అధికారం కలిగినట్టు వారు.
ప్రజాబలం కలిగినట్టు వారు. ఎమ్మెల్యే గారు వస్తే కొన్ని వందల మంది వస్తారు, కలెక్టర్ గారు వస్తే పోలీసు వారితో కొన్ని వందల మంది వస్తూ ఉంటారు, అధికారులు వచ్చినప్పుడు కొన్ని వందల మంది వస్తూ ఉంటారు. వారు వచ్చినప్పుడు ముందుగానే వారు ప్రియులారా రోడ్డు పక్కన ఎవరు ఉంచనివారు? గుడ్డివారిని కానీ మోగవారిని కానీ భిక్షాటన చేసినా ఉంచనివారు. ఒకవేళ ఉన్నారా అనుకోండి, సపోజ్ ఉన్నారని కలెక్టర్ గారు వచ్చినప్పుడు గట్టిగా అరిశారు అనుకోండి, ఏం చేస్తారు పోలీసు వారు? వారిని అరవనిక దండిస్తూ ఉంటారు. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు వారు అరిశారు అనుకోండి, ఒకవేళ వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారండి? ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు వారు ఏంటి అరుస్తున్నాడు అని చెప్పి వాళ్ళని కూడా ఏం చేస్తారండి? పక్కకు నెట్టేస్తూ ఉంటారు. అయ్యో ఎందుకు అరుస్తున్నాడు, అయ్యో ఎందుకు కేకలేస్తున్నాడు, వారి హృదయంతరంగంలో బాధ ఏముంది, వారికి వచ్చిన కష్టం ఏముంది, వారి శ్రమ ఏముంది, అయ్యో చెప్పుకుంటూ అరుస్తున్నాడే అని చెప్పి ఒకవేళ వినినప్పటికీ వినలేనట్టుగా అధికారి వెళ్ళిపోతున్నప్పటికి పిల్లలు ఆ పక్క వారిని అతను ఏం చేస్తాడంటే దండిస్తూ ఉంటారు, పక్కకు నెట్టివేస్తూ ఉంటారు. అయితే ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తున్నట్లయితే వాడంట లోకాసువార్త 18:39 వచ్చినప్పుడు వచ్చేసరికి ప్రియులారా, వాడు ఓరుకున్నమని ముందర నడుచుండిన వారు వారిని గద్దించిని కానీ వాడు మరి ఎక్కువగా కేకలేసినట. దేవునికి స్తోత్రాలు చేద్దాం, దేవునికి స్తోత్రాలు చేద్దాం. మరి ఎక్కువగా కేకలేసి ఉన్నాడు. ఎందుకయ్యా కేకలు? ఆకలి కావచ్చు కదా, ఆ కేకలు ఎందుకు? తనలో ఉన్న వేదన కావచ్చు కదా, ఆ కేకలు ఎందుకు? తనలో ఏ దుఃఖము తనలో శోధిస్తుందో, ఏ బాధ తన్ని హృదయం కలిసివేసేస్తుందో తెలియదు. కానీ ఈరోజు కూడా అధికారులు వచ్చినప్పుడు కొంతమంది కేకలేస్తున్నప్పటికీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోరు. కానీ ప్రియులారా, సర్వోన్నతుడు సకలమును విడిచిపెట్టి భూలోకమునకు వచ్చిన దేవుడు ప్రియులారా, ఆ భర్తమై ఉన్న కాలంలో ఆ కేక విన్న దేవుడు అంట ప్రియులారా. 40 వచనంకి వచ్చేసరికంట అంతటా యేసు నిలచి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేశాడండి? ఆ సర్వోన్నతమైన దేవుని కుమారుడు ఆ నడుస్తున్నప్పుడు పిల్లలు ఆ భూలోకంలో సంచి నడుస్తున్నప్పుడు అంట ఆ కేక వినంట అతను నిలిచిపోయాడు. నిలిచిపోయి అతను నా దగ్గరికి రండి అన్నాడు. అయితే ప్రియులారా, ఎందుకు నిలిచి ఉన్నాడు మనం గమనించినట్లయితే, కేక అంటే ప్రియులారా ప్రతి ఒక్కరు వేస్తూ ఉంటారు, ఊరికినే రావు కొన్ని కేకలు. కొంతమంది అరుస్తూ ఉంటారు, ఊరికినే కాదు. ప్రియులారా, ఈ కేక ఎక్కడి నుంచి వచ్చి ఉండదంటే హృదయ లోతుల నుంచి వచ్చి ఉంటది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ హృదయ లోతుల నుంచి వచ్చే కేక ప్రియులారా, ఆయన హృదయ లోతుల నుంచి వచ్చిన కేకను ఆయన గమనించి ఉన్నాడు. మన దేవుడు ఏమైనాడంటే ప్రియులారా, హృదయ అంతరంగంలో పరిశోధించే దేవుడు ఆయన. హృదయ అంతరంగంలో పరిశోధించే దేవుడు. ఏ వేదన తనలో ఉందో, ఏ దుఃఖం తనలో ఉందో, ఏ బాధ తనను కలిసి వేస్తుందో, ఆ బాధ ఆ ప్రేమను యేసుక్రీస్తు హృదయ అంతరంగమును పరిశోధించిన దేవుడు కాబట్టి ఆ హృదయ వేదన ఎరిగిన దేవుడు తనతో మిళితమైపోయి ఉంటుంది ఆ కేక. హల్లెలూయా. అలాంటి కేకే ప్రియులారా నీవు నేను వేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన హృదయాలను పరిశోధించే దేవుడు. ఒక మాటలో మనం చెప్పాలంటే పిల్లరా, పాత నిబంధనలో మనం గమనించినట్లయితే మొదటగా రాజుగా సౌలుని చేస్తూ ఉంటాడు. ఆ సౌలుని చేస్తున్నప్పుడు పిల్లలు దేవుని మాట వినకున్నప్పుడు ఆ యొక్క అభిషేకించిన సమూయేలు ఏం చేస్తాడంటే దుఃఖపడుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, వేదన చెందుతాడు. అయ్యో రాజుగా ఈయన అభిషేకించమే, అయ్యో దేవుని మాట తిరస్కరిస్తున్నాడు, దేవుని తృణీకరిస్తున్నాడు అని చెప్పి వేదన చెందుతున్నప్పుడు సాక్షాత్తు దేవాది దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉంటాడు. సమూయేలు ఎంతకాలం ఇంకా నువ్వు దుఃఖిస్తూ ఉంటావు? ఇదిగో నీ బుడ్డిని తైలముతో నింపుకొని ఎలీషా కుమారుల దగ్గరికి ఎలీషా కుమారుని వెళ్ళి అభిషేకించి అనగానే పేరు చెప్పడు, ఎంతమంది కుమారులు ఉన్నారని చెప్పడు. కానీ వెంటనే సమూయేలు ఏం చేస్తాడంటే గుడ్డులో నువ్వు తైలం పోసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోయి ఎలీషా దగ్గరికి వెళ్ళి, ఎలీషా నీ కుమారులు ఎవరై ఉన్నారు? అయ్యా నా కుమారులు ఇది ఇంతమంది. మొదటి వాడిని తీసారనప్పా, ఇతనే కదా కోరుకునే సౌందర్యవంతుడు, అందగాడు కదా అనుకుంటే దేవుడు మాట్లాడతాడు, పై రూపం నువ్వు చూడమాక, ఎత్తు నువ్వు చూడమాకు. మనుషులు పై రూపంలో చూస్తారు కానీ హృదయాన్ని యెహోవా హృదయ అంతరంగమును పరిశోధించే దేవుడు అంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ మాట మొదటి సమూయేలు గ్రంథం 16:7 ఒకసారి చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 16:7 అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, తన రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము,
మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవాను లక్ష్య పెట్టడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపం లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ ఆ కేక ప్రియులారా, ఆ జనాలందరూ ఆయన ఎందుకు అరుస్తున్నాడు? ఆ గుడ్డివాడు ఏదైనా దొరుకుతుందని చెప్పి ఆయన లక్ష్య పెట్టి ఆయన తోసివేస్తూ ఉన్నారు, గద్దిస్తున్నప్పటికీ దేవుడు అంటే హృదయ అంతరంగాన్ని పరీక్షించి ఆయన దగ్గర నిలచి నా దగ్గరికి తీశాడు, నా దగ్గరికి తీశాడు. హృదయంలో ప్రియులారా, ఈ రోజు నీ ప్రార్థన ఎలాగుంటే, నీ కేక ఎలాగుంటే హృదయ అంతరంగం నుంచి రావాలి, హృదయ లోతుల నుంచి రావాలి. ఆ భర్తమై కేక ప్రియులారా హృదయ లోతుల నుంచి వచ్చి అతను కలిసి వేసేసింది ప్రభుని, అతను నిలబెట్టేసింది. ఆ హృదయ అంతలోచన వచ్చిన కేక, ఇదిగో ప్రభుని అలా సజీవుడిగా జీవగల దేవుని అక్కడ నిలబెట్టి, ఇదిగో నాతో ఏదో అవసరత ఉంది అతనికి, ఇదిగో నన్ను ఏదో కోరుకుంటుంది, నాలో ప్రభావం తనకు కావాలనుకుంటా, ఇదిగో నాలో కృపను పొందుకోవాలనుకుంటున్నాడు, నాలో ప్రతిష్టం చూడాలనుకుంటాడు, నాలో ఒక అద్భుతాన్ని చూడాలనుకుంటున్నాడు అని చెప్పి ఆయన ఆగిపోయి ప్రియులారా నిలిచి నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా మన ప్రార్థన ఎలా ఉంటుంది? మనం ఏ విధంగా పిలుస్తూ ఉంటాం? ప్రభువైన యేసుక్రీస్తు వారిని పై పైన పెదవులతో మనం ప్రార్థన చేస్తే, పై పైన పిలుస్తూ ఉంటే ప్రభు నీ దగ్గర నిలబడు, నీతో మాట్లాడు. నువ్వు ఎలాగైతే ప్రియులారా భర్తమై అంటే ఆయన కేక ప్రియులారా ఆయన పిలుస్తున్నప్పుడు ప్రభు నిలిచిపోయాడు. అక్కడ ఏమైపోయాడండి? నిలిచి ఆయన నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందండి పిల్లారా? హృదయ లోతుల నుంచి వచ్చి ఉంది పిల్లారా. ఆయన హృదయాన్ని పరీక్షించే దేవుడు. ఆ పరీక్షించిన దేవుడి దగ్గర నీ ప్రార్థన ఎలా ఉండాలంటే హృదయ అంతరంగాల నుంచి ఉండాలి, హృదయ అంతరంగాల నుంచి రావాలి. ఆ ప్రార్థనే దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. ఆయన సంచారం చేస్తున్న దేవుడు. ఆ హృదయ అంతరంగంలో నీ ప్రార్థన వచ్చినప్పుడు, ఆయన సంచరిస్తున్నప్పుడు నీ దగ్గరికి వచ్చి ఆయన అలా ఆగిపోతూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన ఆగిపోయి ప్రియులారా నీకే అద్భుతమైనది కావాలో, నీకేదైతే కావాలో దాన్ని నా దేవుడు ప్రత్యక్షంగా పరోక్షంగా నీకు ఇవ్వడానికి అని సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటాము? హృదయ అంతరంగాల నుంచి ప్రార్థన చేయలేము. అది హృదయ అంతరంగంలో ప్రార్థన చేస్తే కన్నీళ్ళు ఎలా వస్తాయంటే ధారలాగా కారిపోతూనే ఉంటాయి. కానీ యోబు అంటూ ఉంటాడు ఒక మాట, 36 అధ్యాయము 13 వచనంలో యోబు గారు చెప్తారు ఒక మాట అంటారు. చూడండి, యోబు గ్రంథం 36 అధ్యాయము 13 వచనము. ఆయనను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము నుంచుకుందరు. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొర్ర పెట్టరు. ఏంటండి? ఆయన బంధించినప్పుడు ఆయన మొర్ర పెట్టారంట. వారు ఏమైనారంటే ఆయనను లోపల హృదయంలో భక్తి లేని వారు బంధిస్తూ ఉంటాడు. చాలా మంది భక్తమని దేంతో బంధించేశాడు? అంధత్వంతో బంధించేశాడు. దేంతో బంధించాడండి? అంధత్వంతో బంధించేశాడు. ఈ రోజు చాలా మంది దేంతో బంధించేస్తున్నాడు? అంధత్వంతో బంధించేస్తుంటాడు, హృదయ వ్యాధులతో బంధిస్తున్నాడు, సమస్యలతో బంధించేస్తున్నాడు, శోధనతో బంధించేస్తున్నాడు, అనేకమైన వ్యాధులతో బంధిస్తూ అనేకమైన అనారోగ్యాలతో బంధిస్తున్నాడు. ఆ బంధించినప్పుడు నువ్వు లోపల ఏమైపోతున్నావు? క్రోధాత్మంతో అయ్యా దేవుడు నాకు ఎందుకంటే కార్యములు చేస్తాడు, అయ్యా దేవుడు నన్ను ఎందుకంటే చేశాడు అని చెప్పి నువ్వు ఉండిపోకంటే నువ్వేం చేయాలంటే పిల్లరా, భర్తమైన దేవుడు అంధత్వం బంధించినప్పటికీ ఊరుకుండిపోలేదు ఆయన. చాలా మంది చెప్తున్నారు అయ్యా నువ్వు ఊరుకుండు. ఆయన ఊరుకుండట్లా. ఆయన ఊరుకుండమని గద్దించినప్పటికీ ఇంకా గట్టిగా ఆయన కేక వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కేక ప్రియులారా ఊరుకుండకంటే నువ్వేం చేయాలంటే నువ్వు మొరలిడాలి. నువ్వు బంధించినప్పుడు ఏ అనారోగ్యంతో బంధించిన, ఏ సమస్యతో బంధించిన, ఏ వ్యాధితో బంధించిన, ఏ ప్రతి విధమైన అనుకూల పరిస్థితుల్లో నీకు ఆటంక పరిస్థితులు బంధించబడినప్పటికీ ఊరకుండకంటే ఏం చేయాలంటే భక్తమయ్యేలాగా నువ్వు కేక వేస్తూ ఉండాలి. అది ఎక్కడి నుంచి రావాలంటే హృదయ లోతు నుంచి రావాలి. హృదయ లోతు నుంచి వచ్చినప్పుడు ప్రియులారా దాన్ని ప్రభు నీ దగ్గర నిలుస్తూ ఉంటాడు. నిలిచిపోయి నిన్ను సమీపముగా తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దావీదుని మనం గమనించినట్లయితే
దావీదు బంధింపబడ్డాడు, దేనితో బంధింపబడ్డాడు? సౌలు చేత బంధింపబడుతున్నాడు, తరమబడుతూ ఉన్నాడు చంపబడ్డానికి. కానీ ఎక్కడ కూడా పిల్లరా దావీదు మౌనంగా ఉండలేదు, ఎక్కడ కూడా దావీదు నిశ్శబ్దంగా ఉండలేదు. దావీదు ఎక్కడ కూడా ప్రభు సన్నిధిలో స్తుతిస్తూ కనపరుస్తూ ఆయన లేఖనములను, ఆయన పరిశుద్ధ ఆత్మ యొక్క దేవుని యొక్క తలంపును కూడా పిల్లలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏమనంటే చూద్దాము, కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో ఏమని అంటాడంటే, పిల్లరా నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములను నేను వివరించెదను. చాలు ప్రియులారా, ఏం చేస్తానండి? నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములను నేను వివరించెదను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు బంధింపబడినప్పుడు నువ్వు మౌనంగా ఉండిపోయి లోపలే నువ్వు కుమిలిపోతుంటే, నీ లోపల ఉండిపోతే నీకు విడుదల రాదు. నీ విడుదల పొందుకోవాలి, దేవుడి దగ్గర ప్రత్యక్ష అద్భుతమైన కృప నేను పొందుకోవాలంటే దేవుడి దగ్గర మనం ఏం చేయాలంటే పిల్లరా హృదయ అంతరంగాల్లో నుంచి మనము కేకలు వేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అద్భుతమైన కృప భర్తమై పొందుకోవటానికి, భర్తమై కనులు తెరబడ్డానికి కారణం మొట్టమొదటి ఏంటంటే హృదయ అంతరంగంలో నుంచి, హృదయ లోతుల్లో నుంచి ఆయన కేకలు వచ్చాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు మీ ప్రార్థన ఎలాగుండాలి? ఎలాగుండాలండి? హృదయ అంతరంగం నుంచి రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ హృదయ అంతరంగంలోకి రాబట్టి పిల్లారా అద్భుతమైన కృపగల దేవుడు ఆయన నిలిచిపోయాడు. ఈ రోజు కూడా అటు గొప్ప కృప దేవుడు మీకు కూడా కలగ చేయను గాక. అటు గొప్ప కృప దేవుడు మీ పక్షంగా నిలుచును గాక. రెండవదిగా చూస్తే ప్రియులారా, మొదటిదేమో హృదయ అంతరంగమును, హృదయ లోతు నుంచి వచ్చింది ఆ కేక. రెండవది చూస్తే లోకాసు వార్త 18:41 వచ్చిన దగ్గరకు వస్తే చెప్తున్నాడు ఏమైనా ప్రియులారా చూస్తే, ఆయన చాలు ప్రియులారా, ప్రభు అడుగుతున్నాడు. నిలిచాడు, తీసుకొచ్చాడు. నీకేం కావాలి అంటే మొట్టమొదట మనం గమనించినట్లయితే ప్రియులారా, మన దగ్గరికి ఎవరు వచ్చినా మనం లేదని కోరుకుంటాం మనం అనుకోండి, మనం ఏమంటామా? ఏమంటారండి? కోరుకుంటాం ఏదో ఒకటి, అయ్యా నాకు అది కావాలి ఇది కావాలని. కానీ భర్తమయ్య ఉపయోగించిన పదాన్ని మనం చూడాలి. ఏం చూడాలండి? ఆయన ఉపయోగించే పదమేంటి? ప్రభువా. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. ప్రభువా. ఏం మాట్లాడుతున్నాడండి? దైవాత్మ కలిగినట్టు వాడు. ఏం కలిగి ఉన్నాడండి? దైవాత్మ కలిగినట్టు వాడు. ఆత్మతో నీలమైపోయాడు ప్రియులారా, ప్రభుతో నీలమైపోయాడు. ప్రభు దగ్గర ప్రియులారా ఏం మాట్లాడుతున్నాడు అంటే, ప్రభు అడుగుతుంది నీకేం కావాలంటే, అయ్యా నాకు చూపు కావాలని అడగవచ్చు, అయ్యా నీకు చూడాలని అడగవచ్చు. ప్రభువా. ఎంత చక్కటి మాట చూడండి, ఎంత చక్కటి మాట. ప్రభువా, ప్రభువా, ప్రభువా. ఈరోజు నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఏమై ఉండాలి? మీ పెదవుల నుంచి వచ్చే ప్రతి మాట ఏమై ఉండాలి? ప్రభు దగ్గరికి వచ్చేసరికి ప్రభువా, నువ్వు ఎవరి దగ్గరికి వచ్చేసరికి నీ మాట గౌరవ పదముగా ఉండాలి. నీళ్ళు ఆత్మీయత చూడాలి. దైవాత్మ పొందుకుని బిడ్డలు వీళ్ళు, అమ్మో దేవునితో నడిచిన బిడ్డలని చెప్పి దేవుని యొక్క ఆత్మ నీళ్ళు పరవశించే విధంగా ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ మనం చూస్తే పిల్లరా చెప్తున్నాడు ప్రభువా. ఏంటండి ప్రభువా అంటే? దైవాత్మ భర్తమైలో ఉన్న పిల్ల అంటే నిర్మలమైన మనసు కలిగి ఉన్నాడు. నిర్మలమైన మనసు అంటే పాపము లేనిది. నిర్మలమైన మనసు అంటే కలుషితము లేనిది. నిర్మలమైన మనసు అంటే పిల్లరా ఈ కీడే ఏ కీడి లేనిది. నిర్మలమైన మనసు అంటే మత్సర్యను, డాగైనను, మలినమైన అంటది. ఇంకా మీకు చెప్పాలి, అర్థము కావాలంటే పిల్లరా ఏమంటదంటే తెలుగులో దీనికి అర్థము పిల్లరా మైలి కానిది అని అర్థం. నిర్మలమైన మనసు అంటే మైలి కానిది అని అర్థం. అంతే, అంత పవిత్రంగా ఉన్నాడు, నిర్మలమైన మనస్సు కలిగి ఉన్నాడు. అందుకే ప్రభువా దైవాత్మతో నింపబడ్డాడు కాబట్టి దైవ సంభూతుడైన ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ కేకకేమైపోయింది పిల్లరా నిలిచిపోయాడు. కథ లేకపోతున్నాడు, వెనక్కి ముందు కథ లేకపోతున్నాడు. వేల సమూహం ఆయన తరుము నడుస్తూ ఉన్నారు. అటుపక్కన కొన్ని వేల మంది ఉన్నప్పుడు కూడా ప్రభుని యేసుక్రీస్తు వారు వెనక్కి కానీ ముందు కానీ నడవలేక ఆయన పిలిపికి మొదటగా
ఆ హృదయ అంతరంగం నుంచి వచ్చిన ఆ లోతు నుంచి వచ్చిన పిలుపుకి ఆగిపోయాడు. తర్వాత నీకేం కావాలంటే ఆ దైవాత్మక కలిగిన ఆ యొక్క దేవుని ప్రతిష్ఠించుకున్న ఆ భర్తమై అంటున్నాడు ప్రభువా అని. హల్లెలూయా. నిర్మలమైన మనస్సు తనలో కూడా కలిగి ఉన్నాడని ప్రభువు తెలుసుకొని అక్కడ నిలిచిపెడుతున్నాడు. అందుకే ప్రభు వెనకని ముందు కానీ కదలలేకపోతున్నాడు పిల్లల. అందుకే పేతురు చెప్తూ ఉంటాడు, ప్రభు యేసుక్రీస్తు వారితో తిరిగినట్టు ప్రీశిష్యుడని పేతురు చెప్తూ ఉంటాడు. దుడుకు స్వభావం గల పేతురు చెప్తూ ఉంటాడు. మొదటి పత్రిక 3:18 15 వచనంలో ఏమంటాడంటే 3:15 నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి హృదయమందు క్రీస్తును ప్రభువుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. క్రీస్తుని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే గుడ్డివాడైనప్పటికీ అంధత్వం కలిగినప్పటికీ పిల్లారా దేవుని యొక్క లేఖనాలు ఆలకించి ధర్మశాస్త్ర వాక్యాలు విని ప్రభుని ఏం చేస్తాడంటే పిల్ల ప్రతిష్ఠించుకున్నాడు. ప్రతిష్ఠించుకొని ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ప్రభువా దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే భయంతోనూ సమాధానంతోనూ సమాధానం చెప్పాలని. అందుకే నిర్మలమైన మనస్సాక్షి కలిగి మీలో ఉన్న నిరీక్షణ గూర్చి నిరీక్షణ కలిగి ఉన్నాడు. ప్రభుని ప్రతిష్ఠించుకున్నాడు. ప్రభు తనలో ఉన్నాడు పిల్లరా. ప్రతి నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఒక దినాన ప్రభు రాబోతూ ఉంటాడు, ఆయన చూడబోతూ ఉంటానా, ఆయన ఇదిగో రాబోతున్నాడు అని చెప్పి నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ కళ్ళు చూపు చూడలేనప్పటికీ తన పక్కన అడిగి పిల్లరా ఆ చవ్వడి విని వెళ్తున్నట్టు వారు ఎవరయ్యా ఎవరని అంటే ఆ కాళ్ళు సవడు అంతా విని యేసుక్రీస్తు వారు వెళుతున్నారంటే అప్పుడు లేచిపోయి దావీదు కుమారా నన్ను కరుణింపవా, దావీదు కుమారా నన్ను కరుణింపవని ఆయన అరుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నిర్మలమైన మనస్సాక్షి గలవారే మీలో నా నిరీక్షణ గురించి భయంతోను సమాధానముతోను ఆయనంట పిల్లరా క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు సమాధానం చెప్పినప్పుడు ఇతరుల దగ్గర నువ్వు నిలబడినప్పుడు దేనితో ఉండాలి? భయముతో ఉండాలి. సమాధానం చెప్పాలి భయముతో వణుకుతో. ఎందుకంటే నీలో ఎవరిని ప్రతిష్ఠించుకున్నావు? నీవు ప్రభునే ప్రతిష్ఠించుకున్నావు. కాబట్టి నువ్వు భయముతో వణుకుతో నువ్వు సమాధానం చెప్తే ప్రియులారా నువ్వు ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే పొందుకోరుతున్నావో, ఏదైతే కాలం ఆశపడుతున్నావో ప్రభువు నీకేం చేస్తాడంటే వారితో నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ భయమును, నీ తగ్గింపు జీవితాన్ని, నీ దీనత్వమును చూసి ప్రభుకు భయపడుతున్న ఆ భయమును చూసి ప్రియులారా ఆ పరలోకముందు దేవాది దేవుడు వెంటనే ఆయన ఆజ్ఞయిస్తాడు. ఎవరికి? నీకు విరుదగినటువంటి వారికి. నీకు ఇదిగో నీకెవరికి నీకేదైతే నీకు కావలసింది రావాలనుకున్నప్పుడు నువ్వు అడ్డుపడుతున్నారు వారితో మాట్లాడుతూ ఉంటాడు. ఎవరితో మాట్లాడుతూ ఉంటాడు? నీకు రావాల్సిన ఉద్యోగం రానివ్వకుండా వారికి, లేదా నీకు రావాల్సిన సంపద రానివ్వకుండా వారికి, ఇదిగో నీకు రావాల్సిన ప్రతి ఈవుని పొందుకొని చేసినట్టు వారితో మాట్లాడి ప్రభు నీకు ధారాళముగా విడుదల చేస్తూ ఉంటాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేని ద్వారా విడుదల అవుతుంది? నిర్మలమైన మనస్సాక్షి కలిగి నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావే, ఆ భయం కలిగి నువ్వు సమాధానంతో భయంతో చెప్తున్నావు కాబట్టి పిల్లరా ప్రభు నీకు కావలసిన ఈవు నీకు అనుగ్రహిస్తాడు. ఎక్కడ కూడా భర్తమయ్య దగ్గరికి ప్రభు నిలిచాడు. ఇప్పుడు తీసుకుని వస్తాను. నీ దేంతో చెప్తున్నాడు? భయముతో. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అదే భయం లేనివాడైతే ఏం మాట్లాడుతూ ఉంటాడండి? భయం లేనివాడు ఏం మాట్లాడుతుంటాడు? అయ్యా నాకు చూపు కావాలయ్యా అంటారు కాదంటారండి. అయ్యా నాకు చూపు కావాలి. భయం లేనివాడు అంతేకండి. అది దైవాత్మ కలిగినట్టు వారైతే ప్రత్యక్షం అవడమే ధన్యత మనకి, అని చూడడమే మనకి భాగ్యం. అది చూచే కన్నుల ఆ దినాన్ని ప్రియులారా భర్తమై ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ ప్రదేశము ఆ చూసిన వారంతా కూడా భాగ్యవంతులు. వారంతా కూడా ఎంతగానో ప్రభుని యేసుక్రీస్తు వారి శరీరానికి కళ్ళతో చూసిన కన్నులు ధన్యములు. అయితే వారికంటే ప్రభువే
ధన్యుడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతిష్ఠించుకున్నప్పుడు పిల్లారా మనం ఏదైతే అడుగుతామంటామో, ప్రతిష్ఠించుకున్నప్పుడు ప్రభు మనలో ఉంటున్నప్పుడు ప్రభువుకు భయపడి మనం మాట్లాడాలి, ప్రభువుకు లోబడి మనం మాట్లాడాలి. ప్రభువుకు లోబడే ప్రతి ఒక్కరితో కూడా మనం ప్రత్యుత్తరం ఇవ్వాలి. భయం లేకంటే ఎలాగ పడితే అలాగ మాట్లాడకూడదు. భయం లేకంటే ఇష్టానుసారంగా నోరు పారేసుకోకూడదు. భయం లేకంటే మనకు వచ్చినట్టుగా మనం విమర్శలు చేయకూడదు. ప్రభు మనలో ఉన్నాడు, ప్రభు నాలో ప్రతిష్ఠించుకున్నాను, ఇదిగో ప్రభే నాలో ఉన్నాడు కాబట్టి ఆయన మాటని మాట్లాడుతున్నట్టుగా నువ్వేం చేయాలంటే నీ మాట కూడా ఆయన మాటలాగా ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా మాట్లాడినప్పుడే ప్రభు కార్యం జరిగిస్తా ఉంటాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే పిల్లరా దావీదుని కూడా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు బోధలను ఆయన ఉపదేశాలు ఆయన విన్నాడు. వాళ్ళ పితరులు నడిచినట్టుగా ఆయన నడిచాడు ప్రియులారా. ఆ బోధలను ఆ యొక్క ఉపదేశాలు విని వారు నడిచినట్టుగా ఎలా నడిచాడంటే ప్రభుకి ఇష్టానుసారంగా నడిచాడు. దావీదుని అంటా ఉంటాడు, నా ఇష్టానుసారైన మనుషుడు దావీదు. ఎందుకని? దేవుడికి ఇష్టానుసారంగా నడిచాడు కాబట్టి ఇష్టానుసారంగా మనుషులు అంటారు. ఇష్టం లేని వారిని ఇష్టానుసారం మనుషులు అంటారండి? అంటారు? అనరు. ఇప్పుడు నేను ఏ విధంగా నడుస్తున్నానో నా పిల్లడు కూడా అదే విధంగా నడిచి నా విధంగా చేస్తుంటే నా ఇష్టానుసారం మనుషులు అంటారు లేదంటారా? లేకపోతే ఏమంటాము? తండ్రి చెప్పిన మాట ఒక్కడే ఉండేడు, తండ్రికి విరోధంగా ఉన్నాడు, తండ్రికి చెడబుట్టాడు అంటా ఉంటారు. కానీ ఇష్టానుసారం నడితే తండ్రి చూసినట్టుగా కుమారుడు ఉన్నాడు, తండ్రిని చూసిన కుమారుని చూసిన ఒకటే విధంగా ఉన్నా అంటారు. ఎప్పుడంటే పిల్లరా ఇష్టానుసారంగా నడిచినప్పుడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే దావీదుని దేవాదేవుడు నా ఇష్టానుసారైన మనుషుడు దావీదు అంటాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే దావీదు కూడా దేవుని ప్రతిష్ఠించుకున్నాడు. అతని శాస్త్రాలను, అతని ధర్మశాస్త్రం తనలో ప్రియులరా ఇదిగో హృదయ అంతరంగాలు నింపేసుకున్నాడు. ఆ నింపుకోవడం బట్టి ఇష్టానుసారం అంటాడు. అందుకే దావీదు కూడా ఒక మాట అంటాడు చూడండి. మన సొంత కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథము 19:8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, ఆ హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగించును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అది హృదయాన్ని సంతోషపరుస్తూ ఉంటది. ఆయన యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, అది కనులకంట వెలిగిస్తూ ఉంటది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన ఉపదేశం ప్రియులారా ఎక్కడ ఉపదేశించినా ఏ పరిశుద్ధంగా ఏ వాక్యం తీసుకుని ఏ మాటను తీసుకున్నా అది మనతో మాట్లాడుతూ ఉంటది, కానీ మనలో తప్పులు ఎత్తిపెట్టి చూపిస్తూ ఉంటది. కానీ ఎక్కడ కూడా పాపం మనలో ఉండే దాన్ని ఎత్తిపెట్టి చూపించి మనల్ని ఏం చేస్తుంది? నిర్మలమైనదిగా చేస్తుంది, పరిశుద్ధమైనదిగా మలుస్తూ ఉంటది. కానీ నిర్దోషత్వం మనలో చూపించలేని ప్రియులారా అవి పరిశుద్ధమైనవి కాదు, అవి పరిశుద్ధమైనది కాదు. మనలో తప్పులుని, మనలో ఉన్న నిర్దోషాలు, మనలో ఉన్న పాపాన్ని చూపేదే పరిశుద్ధ గ్రంథం. అవునంటారు కాదంటారండి? మనలో పాపంలో ఉంచుకొని, మనలో దేశంలో ఉంచుకొని ఇదిగో మన ఉన్న అతి విధేయతలు, మనలో ఉన్న అతి దేవునికి విరోధమైన స్వభావాలు మనలో ఉంచుకొని మనతో మాట్లాడుతున్న గంధం మనల్ని ఎత్తి చూపించకపోతే ఆ గంధంలో పవిత్రత ఏమాత్రం ఉండదు, ఆ గంధంలో ఎంత పరిశుద్ధత ఉండదు. అలాంటి గంధం ఎత్తిపెట్టి చూపించి మన లోపాలను చూపించి సరిచేసేదే పరిశుద్ధమైన గంధం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యెహోవా ఉపదేశంలో నిర్దోషములైనవి. ఎందుకంటే ప్రియులారా దోషం లేదు ఆయన ఉపదేశంలో, ఎక్కడ కూడా పాపం లేదు. పాపైన మనిషిని ఆయన ఉపదేశంలో కలగడానికి దేవుడి లోకమును అనుగ్రహించున్నాడు. పాపైన మనల్ని ఆయన పరిశుద్ధపరచడానికి ఉపదేశం మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన ఏర్పరిచిన ధర్మం అంటే అది ఎలాంటిదంటే పిల్లరా నిర్మలమైనది. నిర్మలమైనదంటే ఏం చెప్పండి? అది ఇందాక మలినము కానిది. నిర్మలమైనదంటే పిల్లరా మైలి కానిది ఎన్నటికి కూడా అది మైలి పరచబడదు. అందుకే దేవాదేవి పరిశుద్ధ గ్రంథం గురించి చెప్తాడు. దీంట్లో పుల్లైనను చేర్చడానికి ఒక అక్షరమైనను చేర్చడానికి లేదు, ఒక అక్షరమైనను
తీయడానికి వాళ్ళకి చేర్చిన తీసిన ఈ బైబిల్ తెగులన్నీ కూడా వారి మీదకే వస్తుందని చెప్పినాడు. వారి మీదకే వస్తుందని చెప్పినాడు పిల్లరా. అంతే, అంత నిర్మలమైంది అనమాట. ఇది ఎంతమంది దీని మీద మైలు అంతే, పాపాన్ని వేసిన మల్లు చేయాలనుకున్న దోషాన్ని చూపించాలని ఇది మైలు కాదు ఇది. ఎందుకంటే అంత పరిశుద్ధమైన గ్రంథం పిల్లదా. ఆ పరిశుద్ధమైనది ఏం చేస్తుందంటే కనులకు వెలిగిస్తూ ఉంటుంది. ఆ కనులకు వెలిగించిన ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఎక్కడ నిల్చున్నాడు? ఇప్పుడు ఎక్కడ నిల్చున్నాడండి? భర్తమై ఎదుటి నిల్చొని అడుగుతున్నాడు, నీకు ఏమి కావాలి? దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ భర్తమై ఎదుటి నిల్చున్న దేవుడే మన ముందు నిల్చును గాక. ఆ భర్తమైన అడిగిన దేవుడే మనల్ని కూడా అడుగును గాక. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం అడిగిన దేవుడు మనకు ప్రత్యక్షతగా పరోక్షం మనకు అనుగ్రహించును గాక. అటు గొప్ప గొప్ప దేవుడు కలగ చేయను గాక. హల్లెలూయా. ఎదుటి నిల్చొని అడుగుతుంటే, ప్రభువా నేను చూడాలి, నేను చూపు పొందుకోవచ్చున్నానంట. దేవునికి స్తోత్రాలు చేద్దాం. వెలిగింపబడుతున్నాడు పిల్లలు. ఈ వాక్యం మన సౌకర్యం, మన కళ్ళు వెలిగించబడుతుంది, మన ఆత్మ వెలిగించబడుతుంది. అలాంటిది ఎదురుగా నిల్చుంటే ఇంకా వెలిగించుకుంటూ ఉంటుందండి? ఎదురుగానే ఉంటే వెలిగించుకుంటూ ఉంటామా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన ఈ లోకాన్ని వెలిగించడం వచ్చిన దేవుడే నిన్ను నన్ను కూడా వెలిగిస్తున్నాడు. అద్భుతమైన కృప కలగడానికి కారణం ఏంటంటే పిల్లరా, రెండవది నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నాడు. ఆ నిర్మలమైన మనస్సాక్షి మనము కలిగి ఉంటే, ఆ నిర్మలమైన మనస్సాక్షి ఉంటే పిల్లరా, మనము కూడా ప్రభుని మనం పిలిచినప్పుడు ఆయన కూడా, నా కుమార్తె నీకేం కావాలి, నా కుమారుడా నీకేం కావాలని ఆ మెల్లని స్వరము, అద్భుతమైన స్వరము, ఆ కృపగల స్వరము నీతో నాతో కూడా మాట్లాడుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే ఎంతో మందితో మాట్లాడింది ఆ స్వరము, ఎంతో మంది పలకరించింది ఆ స్వరము, ఎంతో మంది ఇది ఆశలో పొందుకున్నారు ఆ మాటలు విని. ఈ రోజు భర్తమైతో మాట్లాడిన దేవుడే నీతో నాతో మాట్లాడిన గాక. అద్భుతమైన కృప పొందడానికి కారణం ఏంటి? ఆ కనులంట వెలిగింపబడ్డాయి. దేని వల్ల అంటే పిల్లరా, నిర్మలమైన మనస్సాక్షి కలగడం వల్ల. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతేగాని అయ్యా ప్రభువా నన్ను కరుణించు, నన్ను కరుణించండి ఆయన ఊరికినే కరుణించలేదు. ఊరికినే కరుణించలేదు. మనం కూడా వెళ్తా ఉంటాం ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు సబ్సిడీ లోన్ కావాలి, సబ్సిడీ లోన్ కావాలి, ఊరికి ఇచ్చేస్తాడా? ఇచ్చేస్తాడండి ప్రకాష్ గారు. అయ్యా బీసీలు అందరికి ఇస్తాను, బీసీ నాకు బీసీ అంటే ఇచ్చేస్తాడు ఊరికినే. నువ్వు బీసీ అనే ఊరికి ఇచ్చాడు ఆయన, బీసీకి ఇస్తానని పెడతా ఉంటాడు, నీ బీసీలని ఇచ్చాడు. ఎందుకని? నిన్ను పరిశోధిస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు, నీ కుటుంబాన్ని పరీక్షిస్తాడు, నీ జాబును పరీక్షిస్తాడు, నీ పిల్లల్ని పరీక్షిస్తాడు, నీ కుటుంబంలో ఉన్న ఇదిగో పోషను పరీక్షిస్తాడు, నీ సంపదను కూడా పరీక్షిస్తాడు, నీకున్న ధనధాన్యం కూడా పరీక్షిస్తాడు. ఆ పరిశోధించిన తర్వాతే అరుగుడిగా ఉంటే, అరుగురాలు ఉంటే ఇస్తా ఉంటాడు, కానీ ఊరికినే ఇవ్వడే ఇవ్వడు. హల్లెలూయా. అంతే కదా. అయ్యో భర్తమై పుట్టివాడు కాబట్టి ఆయన కేకలేయగానే ప్రభు ఇచ్చేశాడు కాదు. ప్రభు మొదటగా హృదయ అంతరంగంలో పరిశోధించిన దేవుడు. మొదటగా కేక ఎక్కడి నుంచి వచ్చిందంటే హృదయ లోతు నుంచి వచ్చింది. రెండవది నిలిచాడు, నిలిచి నీకేం కావాలి అడుగుతున్నాడు. ప్రభువా అనగానే ప్రియులారా నిర్మలమైన మనసు కలిగి ఉన్నాడని చెప్పి ప్రియులారా తన కనులు వెలిగించాలని ప్రభు అనుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన కనులు కూడా అటు గొప్ప కృపతో వెలిగించును గాక. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటి ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? భర్తమైలో ఉన్న మొదటి లక్షణం అది ప్రభు యేసుక్రీస్తు హృదయాంతరంగా ఎరిగిన దేవుడు. భర్తమైలో ఉన్న లక్షణాలు మనలో ఉండాలి. అది రెండోది. మొదటిది హృదయ లోతుల్లోంచి రావాలి మాటలు. మన ప్రార్థన హృదయ లోతుల్లోంచి రావాలి. ఎక్కడి నుంచి రావాలండి? హృదయ లోతుల నుంచి రావాలి. ప్రార్థన అంటే మనం చేసేది పై ప్రార్థన కాదు. అందుకే పరిశుద్ధాత్మ మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో అంటే ప్రభువా ప్రభువా నేను పరలోక రాజ్యం చేరలేరు. తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యం అర్హులు, హక్కుదారులు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ భర్తమై కూడా తండ్రి చిత్త ప్రకారంగానే తన హృదయ అంతరంగం నుంచి వచ్చింది అరుపు.
తర్వాత ప్రభు నిలిచాడు. నిలవగానే అయ్యో హృదయాంతరంగంలో వచ్చిన ఎరుపును హృదయాంతరంగంలో వచ్చిన ఏదో కోరుకుంటుంది, ఇదిగో నా హృదయంతో తన హృదయం మృతులమైపోయింది, నా హృదయంలో కలిసిపోయాడు. నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నాడని అక్కడ ప్రభువా నీకేం కావాలని అడుగుతున్నప్పుడు దైవాత్మతో నింపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నాడు. ఎప్పుడు కలుగుతుంది అంటే ప్రభుని ప్రతిష్ఠించుకున్నప్పుడే. ఏం చేసుకున్నప్పుడండి? మనమే ప్రతిష్ఠించుకుంటాం. మన వాళ్ళు చాలా మంది ఒకటే ప్రతిష్ట. కాంగ్రెస్కి వెళ్తుందండి కాంగ్రెస్, వైసీపీకి వెళ్తుందండి వైసీపీ, తెలుగుదేశంకి వెళ్తుంది తెలుగు, కూటమికి వెళ్తుంది. ఎవరి హృదయాలు ఆ రోజు నిండిపోయినాయి. అది కాదు, మన హృదయాల్లో నిండిపోయింది. ప్రభువే మనం ప్రతిష్ఠించుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేయాలండి? ప్రభునే ప్రతిష్ఠించుకోవాలి. నేను ఒక షాప్కి వెళ్ళా, మా అబ్బాయికి కాలేజీకి బట్టలు కొనాలని చెప్పి, యూనిఫామ్ తీసుకోవాలని. ఆ షాప్కి వెళ్తున్నప్పుడు మొన్న తీసుకున్నాం ఆల్రెడీ. తీసుకుంటే ఎస్ఆర్ కాలేజీ డ్రెస్ ఇచ్చారు. కాదయ్యా ఇది కాదని చెప్పంటే పక్కన ఒక అతనే ఉన్నాడు. ఇది కాదన్నాను, తీసాను. లేదు ఆగలేకపోతున్నావు, ఎందుకు అయిపోతావు, అసలు చపటపట మాట్లాడుతూ ఉంటున్నాడు. నేనేం మాట్లాడదు అంటే ఏదేదో మాట్లాడుతూ ఆగాను. ఈ లోపు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏంటని చెప్పి ఎస్ఆర్ఆర్ అడిగామండి, మీరు ఎస్ఆర్ కాలేజీ ఇచ్చారని. మీరు ఎస్ఆర్ కాలేజీ అడిగారు, అది ఇచ్చామన్నారు. లేదు సార్ మీ ఎస్ఆర్ఆర్ అన్నాం, మీరు ఎస్ఆర్ ఇచ్చారని చెప్పంటే మార్చామన్నట్టు మార్చి ఇచ్చాడు. తర్వాత మాట్లాడడం మొదలు పెట్టాడు. ఎవరికి వెళ్ళి చేసావు? నేను ఎక్కడే నిల్చొని చెప్తున్నానండి, నేను వైశాఖకి వేసాను అన్న. నేను పందెం కాసాను, ఓడిపోయాడు అసలుకి. ఆయన వేసారనంట. ఎక్కడండి ఆ బాణం వేయాలి కదా. నువ్వు షాపులో చేస్తే మీరు ఎలా పందెం కాసారండి? అసలుకి బిజినెస్ ఏమైనా ఉంటుందా? మిస్సెస్ గారు పక్కన ఉన్నారు. ఇది మీకు తగునా? వ్యాపారం ఉంటుందా? ఇది నువ్వు ఏ విధంగా నడుస్తూ నీ పిల్లలు అదే విధంగా నడుస్తూ ఉంటారు కదా. నువ్వు ఇప్పుడు 50,000 వేసావు, సంతోషపడ్డ పోయిందని దుఃఖపడుతున్నా. రేపు నీ పిల్లలు ఏమవుతారు? నిండిపోలే నడుస్తూ ఉంటారు కదా. రేపు 2-3 సంవత్సరాల తర్వాత నీ పిల్లలకి షాప్ అప్పు చేసి నీ షాప్ ఉంటుందా? నువ్వు చూడగలుగుతూ ఉంటావా? ఇక్కడ చూడగలుగుతావు. నీ కుమార్ని ఎక్కడ చూస్తూ ఉంటావు? అప్పులు పాలైపోయి షాప్ని ఎవరికి అప్పు చెప్పేసి ఏం చేసాయంటే అది చెప్తుంటే మా తండ్రి పందెలు వేసా నేను కూడా చూసేవాడిని అంటూ ఉంటాడు కదంటే అలా ఆవిడ నిజమయ్యా వేయకూడదు అసలు. నేను అన్న ఎవరికైనా 10 మందికి అన్నం పెట్టండి ఆ డబ్బులతో అని చెప్పాను. కిందసారి నాకు 2 లక్షలు కిందసారి వచ్చిందని ఈ సంవత్సరం వేసే పోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తాను? ఈయన ఏం చేస్తాడో వచ్చినోడు అని చేస్తాను. చూడాలి కదా, మనకు చూడాలి కదా ఏం చేస్తాడో లేదు. అండ్ అప్పుడు ఆయన మనసాతి అప్పుడు నెమ్మది వెలిగింది. ఎందుకై అంత కోపం అంటే వచ్చిన అందరి దగ్గర డబ్బులు బాగున్నాయని చెప్పి పందెం కాసాడు. అలేలియా ఏంటంటే పందెం కాసాడంట. మనకి నిర్మలమైన ప్రభుని ప్రతిష్ఠించుకుంటే పిల్లారా వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. ప్రభుని మనం ప్రతిష్ఠించుకోవాలి. ఎందుకు చెప్తానంటే ఎవరిని బట్టి ప్రతిష్ఠించుకుంటే ఆయన ఏం ప్రతిష్ఠించుకున్నాడు? ఆ పార్టీని ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి వచ్చుల మీద ప్రభావం చూపిస్తున్నాడు. ఆ ఈర్ష, ఆ కోపము, పోయిన డబ్బులు కూడా పిల్లారా. అందుకే మనం ప్రభుని ప్రతిష్ఠించుకుంటే మనము ఎంత వేల మందిలో కూడా ఇక్కడ ప్రభుని ప్రతిష్ఠించుకున్న భర్తమై ఎంత సున్నితమైన మాట మాట్లాడు, ప్రభువా హల్లెలూయా. అంత వేల మంది చుట్టూ కూడితే మనం ఏం మాట్లాడుతాం? ఏం కావాలంటే అయ్యా నాకు 10 దేనాలు బంగారం కావాలి, 2 నాణ్యాలు కావాలి, లేదా నాకు ఆరోగ్యం కావాలని చెప్పి అక్కడ మాట్లాడేద్దాం. అమ్మమ్మ తోసేస్తారేమో, వెళ్ళిపోతారేమో అని చెప్పి ఇంక మాట్లాడతాం ప్రభు అని చెప్పి. ఎమ్మెల్యే గారు అంటామా? మాకు అది ఇవ్వండి అని అంటూ ఉంటాం. కానీ ఎమ్మెల్యే గారు మీకు వందనాలు అంటామండి, ఎందుకంటే వెనకంతలో వేల మంది ఉన్నారు అని చెప్పి. కానీ భర్తమై మాత్రము ప్రభుని ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి ప్రభువా దేవుని స్తోత్రాలు హల్లెలూయా. అయితే పిల్లరా మీకు 4 మాటలు చెప్పాను. ఒకటేమో హృదయ అంతరంగాలు శోధించే దేవుడు. మన ఉండ లక్షణాలు ఏంటంటే హృదయ లోతుల నుంచి ప్రార్థన రావాలి. ప్రభు ప్రియులారా ఆయన ఏం చేస్తుంటే భర్తమై అంట ప్రతిష్ఠించుకొని నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నాడు. మన ప్రభు కూడా నిర్మలమైన మనస్సాక్షి కలిగినటువంటి వాడు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపము లేనటువంటి వాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా. అటు గొప్ప కృపే మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ 2 చూశాడు కాబట్టి భర్తమై కనులు వెలిగించబడ్డాయి. ఇంకా ఏముందయ్యా? 3వది భర్తమైలో ప్రభు ఏం చూసాడు మనం చూస్తే మత్తయి సువార్త, లోకా సువార్త మనం గమనించినట్లయితే పిల్లరా 41వ వచనంలో ఏమని చెప్తున్నాడు భర్తమైతో? మళ్ళీ నేను నీకేం చేయకూర్చున్నాను? వాడు ప్రభువా
ఏం కోరుతున్నాడండి? చూపు పొందగోరుచున్నానంటే ఆడు ప్రియులారా చాలండి. చూపు పొందగోరుతున్నాడు అంటే ఇప్పుడు దానిలో ఏం లేదు, చూపు లేదు. మనకు తెలిసింది అది. చాలా మంది అధికారుల దగ్గరికి వెళ్తా ఉంటారు, ఇంట్లో ఏం లేదని, జాబ్ లేదని కొంతమంది వెళ్తారు, కొంతమంది ఆర్థిక పరిస్థితులు కొంతమంది వెళ్తారు, అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు కొంతమంది వెళ్తూ ఉంటారు. కొంతమందికి ఇంకా కొంతమంది వారి ఉన్న అవసరాలు బట్టి కొంతమంది వెళ్తారు అధికారుల దగ్గరికి. అయితే వచ్చే అధికారి దాన గుణం కలిగినటువంటి వాడు అనుకోండి, దాన గుణం కలిగిన అధికారి అనుకోండి, ఆయనకి వెళ్ళేసరికి మనకు కావాల్సింది ఒక 10,000 ఉదాహరణ చెప్తున్నా. ఆడికి వెళ్ళేసరికి దాన గుణం కలిగినంటే మన దాన గుణం కలిగి ఎవరు పడితే వాళ్ళకి ఇష్టానుసారం ఇచ్చేస్తున్నాడు అనుకోండి, దగ్గర నీకేం కావాలన్నాడు అనుకోండి, పక్కన బంగారం కనబడుతుంది, ఉచ్చిరలు కనబడుతున్నాయి, డబ్బులు కనబడుతున్నాయి, వడీరులు కనబడి, ముత్యాలు కనబడుతున్నాయి. బంగారం అయ్యా ఏమంటామండి? అవునంటారు కాదంటారా? సహజంగా అడిగేస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు భర్తమయ్య దగ్గర నుంచి భర్తమయ్య నీకేం కావాలని అడిగితే ఏం చెప్తున్నాడు? ఏం కావాలవుతున్నాడండి? ఆయన ఏం కోరుకోవాలి? నీ రాజ్యంలో చోటు కోరుకోవాలి ఆయన. అవునే కదండి? మోక్ష మార్గం కోరుకోవాలి. అయ్యా నీ రాజ్యంలో నాకు చోటు ఇవ్వు, ఎందుకంటే ప్రభుని ప్రతిష్ఠించుకుని రాజ్యంలో చోటు ఇవ్వు. లేదు నా తల్లిదండ్రులు ఇప్పటివరకు అవమానపడ్డాను, అనేకమైన ఇబ్బందులు పడ్డాను, నన్ను ఇదిగో అడుక్కునేవాడి గురించి ధనవంతుడు నన్ను చేయ. ఎవరైతే ఇదే కోరుకుంటారు, నేనైతే అదే కోరుకుంటాను. ఇప్పటివరకు నన్ను అడుక్కోవడానికి పెట్టేశారయ్యా, నేను ఇంకా వాళ్ళ దగ్గర నేను ధనవంతుడిగా ఉండాలని చెప్పి నాకు ధనం ఇవ్వయ్యా అని చెప్పి అంటాను. నేనైతే మగమాట లేదు, కానీ భర్తమయ్య చూపు కావాలని కోరుకున్నాను. అంటే వేషధారం లేదు, ఏం లేదండి, వేషధారణ కల్ముషం లేదు ఆయన దగ్గర. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చినట్టు చాలా మంది వేషధారంతో వచ్చినట్టు వారే, కల్ముషంతో వచ్చినట్టు వారే, ఏదో ఆశించి వచ్చినట్టు వారే, మోక్ష మార్గం ప్రభువును కనుగొని వచ్చినట్టుగా చాలా తక్కువ. కానీ భర్తమై కోరుకున్న ప్రియులారా, ఈ లోకంలో ఏది లేదు అదే కోరుకున్నాడు. ఆయన చూపుకోలే, ఆయన చూస్తే ఆ రాజ్యంలో కూడా చూస్తాడు. ఆయన చూసే కన్నులు మాత్రమే కోరుకున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయనకి ఏదైతే లోటుగా ఉందో, ఏదైతే అక్రతగా ఉందో, ఏది కావాలో అదే కోరుకున్నాడు. ఇంకేది ఏది కోరుకోలేదు. మనము కూడా పిల్లరా ఏది కావాలో అదే అడగాలి, ఊహకు మించి ఏది అడగకూడదు. మన దేవుడు ఉదయ అంతరంగాలు పరిశోధించే దేవుడు ఆయన. నువ్వు ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దేనికి వచ్చావు? అయ్యా వాక్యం నాతో ఏది మాట్లాడాలి ప్రభు, అయ్యా నాతో మాట్లాడు కోరుకున్నప్పుడు దాన్ని నేను మాట్లాడాలి. నీకంటే కొంతమంది ఏమో సౌందర్యంగాను, కొంతమంది అలంకారంగా వచ్చి అబ్బో వాళ్ళు చూసి వీళ్ళు చూసి నువ్వేమైపోకూడదు, నువ్వు వచ్చిన తలంపును మర్చిపోకూడదు. నువ్వు ఇంటికాన్ని ఏ ఆశతో వచ్చావు దాన్ని విడిచిపెట్టకూడదు. నీ ఇతరులను చూసి వ్యసన పడకూడదు, వేషధారణ నీలోకి రాకూడదు. అది వచ్చింది అనుకో, మనం పొందుకోవాల్సింది పొందుకోలేము. మనం అడిగింది దేవుడు మనకివ్వడు. ఎందుకనంటే నువ్వు ఇది అడగలేకపోతున్నావు, దాన్ని పొందుకోలేకపోతున్నావు, ఇది కూడా పొందుకోలేకపోతున్నావు. కాబట్టి ఏ తలంపుతో వచ్చామో, ఏదైతే అడుగుతున్నామో, ఈ 100 మంది ఉండే, 1000 మంది ఉండే, లేదు ఇద్దరే ఉన్ని, నీ పక్కన ఇద్దరే ఉన్ని, వాళ్ళ వైపు కాదు, వాళ్ళు ఎలాగున్నారు కాదు, కానీ ఏ తలంపుతో వచ్చావో, ఏదైతే కావాలన్నావో దాన్నే అడగాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అక్కడ భర్తమై తనకు ఏదైతే లేదో అదే అడుగుతున్నాడు. వేషధారం లేదు, కల్ముషం లేదు. కానీ పరిశుద్ధ గంధాన్ని పట్టుకునే పరిచయం చాలా మంది ఉన్నారు, సుంకర్లు చాలా మంది ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ప్రభువే ప్రత్యక్షంగా వాళ్ళ ముందే సాక్షాత్తు దేవుని కుమారుని అంటే వాళ్ళందరూ కూడా ధృవీకరిస్తారు ప్రభుని. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళ గురించి కొన్ని మాటలు మాట్లాడుతుంటాడు. చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 27-28 వచ్చిన చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును, గాని లోపల సచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్ముషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల
మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు, కానీ లోపల వేషధారంతోనూ అక్రమంతో హల్లెలూయా ఎలాగున్నారంటండి? బయటికంట ఎలాగున్నారంటే ప్రభు చెప్తున్న వేషధారులారా ఈరోజు విశ్వాసుల కంటే సేవకులు ఎక్కువ వేషధారులు అయిపోయారు. నేనేం గొప్ప ఏం కాదు, సేవకుల్లో నేను కూడా ఒక సేవకున్నే. నేనే పరిశుద్ధుని పవిత్రంగా నేనేం చెప్పుకోవట్లేదు. ఈరోజు సేవకులే వేషధారణ ఎక్కువ అయిపోయింది. విశ్వాసుల దగ్గర ప్రజల దగ్గర ఎలా కనబడ నీతిమంతులండి, అబ్బా మాకు పాపమే తెలియదండి, మాకు బూతు మాటలే రావండి, అసలుకి మేము పవిత్రమండి అసలుకి అన్నట్టుగా ఉంటున్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, మీరు వెలుపట మనుషులు నీతిమంతులుగా నొప్పడుచున్నారు, కానీ లోపల వేషధారతో అక్రమంతో నిండి ఉన్నారు, సున్నము కొట్టిన సమాధుల వెళ్ళే ఉన్నారు. కానీ భర్తమై దగ్గర పిల్లల వేషధారణ లేదు, కల్ముషము లేదు. ప్రభు అదే చూశాడు ఆయన్ని. కల్ముషము లేదు, వేషధారణ లేకుండా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే ప్రభుని స్తుతిస్తూ ఉంటామో, గణపరుస్తూ ఉంటామో, వేషధారణ లేని ప్రార్థన, కల్ముషము లేని ప్రార్థన ప్రభు దాన్ని త్వరగా ఆలకిస్తూ ఉంటాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు బయట ఒకటి లోపల ఒకటి నువ్వు పెట్టుకుని ప్రార్థన చేస్తావు, దానికి ప్రతిఫలం రాదు. నువ్వు బయటేమో ప్రజల దగ్గర నీతిమంతులుగా మంచివాడే కనబడి లోపల నువ్వు ప్రార్థన లేకంట వేషధారణతో ఉన్నావు అనుకో, నువ్వేదో మోకరించి ప్రార్థన చేస్తున్నట్టు ఉన్నావు అనుకో, మనుషుల దగ్గర నీతిమంతుడు అవ్వచ్చు, కానీ ప్రభు దగ్గర నీతిమంతుడు కాదు. ప్రభు సన్నిధిలో నువ్వు అర్హుడు కావు. ప్రభు రాజ్యానికి హక్కుదారులు కాదు. మనము ప్రభు రాజ్యానికి హక్కుదారులుగా నీతిమంతులుగా ఉండాలంటే నువ్వు బయట లోపల ఒకే విధంగా ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంతమంది ఇల్లు ఎలా ఉంటాయంటే బయట ఏమో బాగా కనబడతాయి, లోపలికి వెళ్తే ఏముండదు. కొన్ని ఇల్లు ఎలాగుంటాయని తెలుసండి, బయట చందాలంగా ఉంటుంది, లోపలికి వెళ్తే సుందరంగా ఉంటుంది. అవునంటే కాదండి. మనం ఎలాగ ఉండాలంటే బయట చెత్త చెదాన్ని మనం చూసి అసహించుకునేది ఉండాలి, లోపల హృదయం మాత్రము ప్రభువుకు నచ్చేది. భర్తమని ఎవరు చూడట్లేదు, భర్తమని ఎవరు అంగీకరించట్లేదు. ఎందుకంటే భిక్షం ఎత్తుకుంటున్నాడు గుడ్డివాడు, ఎవరిని అంతవైపు చూడట్లేదు పిల్లరా. ఆ మురికి గుడ్డలతో ఉన్నాడు, ఆ గొప్ప గుడి గుడ్డలతో ఉన్నాడు, రోడ్డు పక్కన నిలబడి ఉన్నాడు, ఆ కాలువ దగ్గర ఉండొచ్చు, లేదా పాడైపోయిన ఆ స్థితిలో ఉండొచ్చు పిల్ల. ఆయన ఎవరు చూడలేదు, కానీ ఆయన హృదయాన్ని ఎవరు చూస్తున్నారంటే పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కూడా, మన బంధువులు, మన రక్తములు, మన స్నేహితులు, మనం చేయనుకున్నా మనల్ని ఎవరు చూడాలంటే దేవాదు దేవుడు చూడాలి. ఆ దేవుడు చూడాలి. ఈ రోజు అయ్యో ఈ కుటుంబం ఏంటి ఎలాగున్నారు, అయ్యో ఈ చర్చికి వెళ్తున్నాడు వీళ్ళేంటి ఎలాగున్నారు, సీదరించుకున్నప్పటికీ నువ్వు బెంగపడవద్దు, ఆధైర్యపడిపోమాకండి. మిమ్మల్ని సీదరించుకునే దగ్గర మీరు అలాగే ఉండండి, కానీ దేవుడి దగ్గర మాత్రం మీరు ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. ఆయన దగ్గర ఏ కల్ముషం లేకుండా వేషధారణ భక్తితో మీరుండే పిల్లారా, నా దేవుడు తన సన్నిధానంలో మనం ఎలా ఉంటామంటే పరిశుద్ధాత్మతో నింపబడిన, మహిమతో నింపబడినట్టు వారుగా. అక్కడ ఏడిపోయినను దుఃఖమైన ఉండదు పిల్లారా, అక్కడ సూర్యచంద్రులు అవసరం లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన మహిమే ప్రకాశవంతంతో నింపబడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రాలు. ఆ జీవితమే మనకు కావాలి. అది ఎవరు చూడాలి మనల్ని అంటే పిల్లరా, భర్తమని ఎవరు చూడలేనప్పటికీ ప్రభు మాత్రమే చూస్తున్నాం. మనల్ని ఎవరు చూడవసరం లేదు, ఎవరి కోసం మీరు అలంకరించుకునే అవసరం లేదు. అలాగని చెప్పి ఎవరబడితే అలా ఉండమాక, మీకున్న వస్త్రాలు శుభ్రంగా ఉండండి అమ్మా. హల్లెలూయా. కొంతమంది ఆ సేవకులు చెప్పారని చెప్పి మరి ఉంటారు కాబట్టి చెప్తున్నాను, మీకున్న వస్త్రాలతో సౌందర్యంగా ఉండండి. వాళ్ళు చూడాలి వీళ్ళు చూడాలి కాదు. ఎంతమంది ఎన్ని ఉన్నప్పటికీ కూడా హృదయం మాత్రం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ప్రభు చూస్తే చాలు పిల్లలు. మనం ఎవరు చూడాల్సిన లేదు, కానీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం మన వేస్తారని భక్తి మాత్రం వద్దు. వాళ్ళు చూడాలని చెప్పేసి అలంకారం మనకు అవసరం లేదు. వాళ్ళు వీళ్ళు చూడాలని చెప్పి మనం లేరుకొని పక్కన వాళ్ళు తెచ్చి వేసుకొని అలంకారం మన దగ్గర వద్దు. శనివారం నిన్నగా మంగళగిరిలో ఆ పానకలసం గుడి సందులోనే ముగ్గులు వేసుకుంటుందంట. ఏం చేస్తాండి, ముగ్గులు వేసుకుంటుందంట. ముగ్గులు వేసుకుంటుంటే అడ్రస్ ఆడడానికి వచ్చి తెంపుకుని వెళ్ళిపోయాడంట. నిన్నే పానకలసం గుడి దగ్గర మంగళగిరి పక్కనే తెంపుకుని లాక్కుంటూ వెళ్ళిపోయాడంట. ఆ ముగ్గులు వేసుకుని ముగ్గులు విడుచుకుంటే ఆ తాళ్ళు కదా సరిగ్గా రావు కదా,
ఇటు తెంపుకొని లాక్కుండా వెళ్ళిపోతే ఇంకా ఇటు అటు అసలు పడిపోయింది. ఈలోపు తేరుకునేసరికి ఆడు వెళ్ళిపోయి ఎక్కడో లేదు కనగా కనబాల. కానీ సీసీ కెమెరాలు అన్నీ వాడు పెట్టారు చూసారా, వాటి వల్ల మొక్కలేదే కనబడలేదు కానీ మంచి కనపడదు. మనకి అలంకారంతో ప్రమాదాలు వచ్చి పడుతున్నాయి. బయట అలంకారం లేనని కాదు, ఉన్నాయని కాదు, ఉన్నా అలంకరించుకోండి. కానీ ప్రభు అలంకారం మనకు కావాలని చెప్తున్నా. దేనికి స్తోత్రాలు. బాహ్య అలంకారం కంటే అంతరంగ పురుషుడు చూసే అలంకారం మనకు కావాలి. అంతరంగ పురుషుడు ప్రియులారా ఆయన సంతోష పెట్టాలి. ఆయన నామాన్ని మనం మహిమపరచాలి. ఆయన నామాన్ని మనం ఏం చేయాలంటే ప్రియులారా ఇంకా ఘనపరచాలి. అంతరంగ సౌందర్యవంతుడి మన అంతరంగ సౌందర్యం మనం ఉంచుకొని బాహ్య అలంకారాన్ని మనం దూరంగా ఉండాలి. దేనికి స్తోత్రాలు చేద్దాం. ఇక్కడ చూస్తే పిల్లరా పరిచయంలో వీళ్ళందరిలో ఏముందంటే పిల్లరా బయటికి వీళ్ళందరూ ఎలాగున్నారు, వేషధారణ ఉంది. బయటికి నీతిమంతులుగా ఉన్నారు, కానీ లోపల ఎలాగున్నారంటే పిల్లరా సున్నం కొట్టిన సమాధుల వెళ్ళి ఉన్నారు లోపలంట. ఆ ఎముకలు ఎలాగున్నాయంటే పిల్లరా చదవండి 27 వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారము అగుపడుచు గాని ఎలుపు ఎలాగుంటాడు శృంగారం అంటే సౌందర్యంగా, లోపలంట సచ్చిన వారి ఎముకలతోను. చాలు ప్రియులారా లోపల సచ్చిన వారి ఎముకలతో ఉన్నాయి చూడండి. లోపల సచ్చిన వారి ఎముకలు సమస్త కల్ముషముతో ఉన్నాయి. లోపల సచ్చిన వారి ఎముకలు అవి ఏం చేస్తాయి, కదలేవు మెదలేవు, దాని చలనం ఉండదు. చలనం ఉండదు చచ్చిపోయిన ఎముకలకి ఉండదు. కానీ మనం అలా ఉండదు ప్రియులారా. అలా ఉన్న సేవకులు కూడా వెంబడించకండి. ఒకవేళ నేనైనా మీకు అలా కనబడినా నన్ను కూడా మీరు వెంబడించకండి. ఎలాంటి వారిని వెంబడించాలంటే ప్రభు పోలిని సేవకులు మాత్రమే వెంబడించండి. దాంట్లో నేను కనబడినా సరే నన్ను కూడా వెంబడించమాకండి, ప్రభువును మాత్రమే వెంబడించండి. దేవునికి స్తోత్రాలు చేద్దాం. అందుకే పిల్లలు యాకోబు పత్రిక 1:21 వచ్చిన చదువుదాం. యాకోబు పత్రిక 1:21 అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతోను అంగీకరించుడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చెప్తున్నాడంటే యాకోబు పిల్లలు. యాకోబు ఎవరంటే పిల్లరా యేసుక్రీస్తు సహోదరుడు యాకోబు. శిష్యులు యాకోబు కాదు యాకోబు పత్రిక రాసింది. యాకోబు మరియా గర్భాన్ని ఏదైతే పడుకున్నాడో తన తల్లికి పుట్టిన యాకోబు చెప్తున్న మాట అంటే సమస్త కల్ముషంతో విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడిన నీ ఆత్మను రక్షించుటకు. ఏంటంటే లోపల నాటబడిన ఆత్మను ఎక్కడ నాటబడిందండి? లోపల నాటబడింది. ఈ శరీరం అంతా దేనితో చేయబడింది? మట్టితోటే చేయబడింది, మట్టిలోనే కలిసిపోతుంటది. కానీ లోపల ఆత్మ నాటబడింది దేవుడు మనకి. ఈ ఆత్మను ఏం చేసుకోవాలంటే పిల్లరా లోపల నాటబడిన ఆత్మను రక్షించుటకు శక్తి వాక్యమును సాత్వికంతోనూ అంగీకరించండి. దేనికి స్తోత్రాలు చేద్దాం. వాక్యం అంటే యేసు అంటే వాక్యము, యేసు అంటే దేవుడు, దేవుడు అంటే వాక్యం. ఆయన శక్తిమంతుడు, ఆయన రక్షించడానికి సమర్థుడు, సూప కలగజేయడానికి సమర్థుడు, ఆరోగ్యం ఇవ్వడానికి సమర్థుడు, మన ఆత్మను రక్షించడానికి సమర్థుడు, పల్లవ రాజ్యం తీసుకెళ్ళి సమర్థుడు, మన ఐశ్వర్యవంతుడు చేయడానికి సమర్థుడు ఆయన. అయితే మనం ఏం చేయాలంటే కల్ముషతమును లేకుండా వాక్యం ఉన్న దేవుణ్ణి మనం ఏం చేయాలంటే మనలో ఉన్న ఆత్మను రక్షించడానికి సాత్వికంతోనే అంగీకరించాలి. దేంతోనండి? ఇప్పుడు ఆయన దేనితో అంగీకరిస్తున్నాడు? ప్రభువా శుభు కోరుచున్నానయ్యా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే వేషధారం లేదు, తనలో కల్ముషం లేదు పిల్లరా. చాలా మందిలో ఏముంటుందండి? వేషధారణ కల్ముషం అంటారు. వేషధారణ కల్ముషం లేకుండా మనం చాలా మంది దగ్గరికి ఇప్పుడు ఎక్కడ పెడితే ఆడికి వెళ్ళిపోకూడదు, ఎక్కడ పెడితే ఆడికి పరుగులు ఎట్టకూడదు. వేషధారణతో చాలా భక్తులు వస్తున్నాయి. కాబట్టి వేషధారణ లేని దగ్గరికి మనం వెళ్ళాలి పిల్లలు. వేషధారణ దగ్గర మనం దూరంగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చేద్దాం. ఆయనలో నేర్పున్న లక్షణాలే మనలో ఉండాలి పిల్లలు. 4వది చూస్తే ఎందుకు అంటే పిల్లరా యాకోబు మత్తయి సువార్త లోక సువార్త 18:42 వచనం చూస్తే 4వ మాటగా యేసు చాలు ప్రియులారా ప్రభు
చెప్పిన ఏంటి క్లాసులో నమ్మాడు, విశ్వసించాడు. ప్రియులారా, ఎవరు చెప్తున్నారు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందంటే? భర్తమై నమ్మాడు, సంపూర్తిగా నమ్మాడు, కొద్దిగా నమ్మలేదు. ఎవరు చెప్తున్నారు? దేవుడే నీ విశ్వాసం చూసి నువ్వు స్వస్థత పొందుతున్నావు అంటే నమ్మాడు. మనం కూడా నమ్మాలి. ఆ నమ్మకం ద్వారా జీవితం, నమ్మకం ద్వారా కుటుంబం, నమ్మకం ద్వారాగా మనం ఏం చేస్తున్నాం? వివాహాలు చేసుకుంటున్నాం. ఆ నమ్మకంతో కుటుంబాలు ఎక్కడ ముక్కుమని తెలుగుతూ మన వివాహాలను ఎలా చేస్తున్నామో ప్రభుత్వం కూడా మనం నమ్మాలి. అలా భర్తమైన నమ్మి ప్రియులరా తన హృదయం ప్రతిష్ఠించుకున్నాడు. ప్రతిష్ఠించుకొని ఏమని ప్రార్థిస్తున్నట్టు హృదయ అంతరంగం నుంచి వస్తుంది ప్రార్థన. రెండోది ప్రియులారా, ఆయన హృదయాన్ని ప్రతిష్ఠించుకుని ఎలాగున్నాడు అంటే ప్రియులారా నిర్మలమైన మనసు కలిగి ఉన్నాడు. మూడోదికి యాసదారులు తన లేదు. నాలుగోదికి వచ్చేసరికి ప్రభు చెప్తున్నాడు నీ విశ్వాసము. మన గురించి ఎవరు చెప్పాలి? మన గురించి? ప్రభు మన గురించి మాట్లాడాలి. నీ కల్ముషం లేని మనస్తత్వం చూసి, నీలో వేసారం లేని భక్తిని చూసి, నీలో నిర్మలమైన మనసును చూసి, నీలో హృదయ అంతరంగా లోతు నుంచి వచ్చి నీ ప్రార్థన చూసి ఏమని చెప్పాలంటే మీ విశ్వాసం మీకు ఐశ్వర్యం కలగజేస్తుందని చెప్పాలి. మీ విశ్వాసం మీకు స్వస్థత కలగజేస్తుందని చెప్పాలి. మీ విశ్వాసం మీకు మీ కుటుంబం క్షేమం కలగజేస్తుందని చెప్పాలి. మీ విశ్వాసం మీకు మీ పిల్లలు కలగజేస్తుందని చెప్పాలి. మీ విశ్వాసం మీకు మీ కుటుంబంలో అద్భుతం జరుగుతుందని చెప్పాలి. మీ విశ్వాసం మీకు దేవుడి కృప తోడుగా ఉంటుందని ప్రభువే చెప్పాలి. దేవుని స్తోత్రాలు లేదా హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రభువే చెప్పాలి. ప్రియులరా మనము కాదు మాట్లాడుకునిస్తుంది. నరుడు ఒక మాట ఎలా ఉంటుందంటే ప్రియులరా నువ్వు తీగా మాట్లాడుతాడు. నువ్వు వెచ్చగా ఉంటే నువ్వెవడో నాకు తెలియదు అంటూ ఉంటాడు. నరుడు మాట మనం తీసుకోకూడదు. కానీ నువ్వు తీసుకోవాల్సింది నేను తీసుకోవాలి. ఎవరి మాట తీసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడి మాట తీసుకోవాలి. దేవుడికి స్తోత్రాలు లేదా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు భర్తమైతే చెప్తున్నాడు నీ విశ్వాసమే నీకు స్వస్థత కలగజేస్తుంది. నీ విశ్వాసం నీకు చూపు పొందుకోతున్నావు. నీ విశ్వాసమే నన్ను చూసే కన్నులు నీకు అనుగ్రహించబోతున్నాను. దేవుడికి స్తోత్రాలు లేదా. ఈరోజు ప్రియులారా ఈరోజు మనలో కూడా ఎలాంటి భక్తి ఉండాలి? ఇక్కడ ఏం కలిగింది అంటే భర్తమైతే అద్భుతమైన కృప కలిగింది. ఏం కలిగింది? ఒక అద్భుతం చేశాడు దేవుడు తన జీవితంలో. అద్భుతమైన కృప నీవు పొందుకోవాలంటే మన కుటుంబాల్లో కూడా మన ప్రార్థనలో కూడా ఏ భక్తి ఉండాలి, ఏ ఆలోచనతో మనం చేయాలంటే పిల్లరా మొదటగా ఉండాల్సింది పైన కాదు కదవద్దల ప్రార్థన. పైన హృదయ లోతుల నుంచి రావాలి. ఎందుకంటే అని హృదయాన్ని శోధిస్తాం. మనం అనుకుంటా ఉంటాము అయ్యో నన్ను చూస్తున్నారులే, సేవకులు అందరూ చూస్తున్నారులే, నా ప్రార్థన అందరూ వింటున్నారులే, అయ్యి నీ ప్రార్థన చేస్తున్నట్టున్నానంటే కాదు. నీ ప్రార్థన చేసి ఎవరు వింటున్నారంటే నీ అంతరంగంలో ఉన్న పురుషుడు. ఎవరు? బాహ్య పురుషుడు కాదు, అంతరంగంలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు వింటున్నాడు. దేనికి స్తోత్రాలు లేదా. ప్రతి అంతరం నుంచి ప్రార్థన రావాలి. నిర్మలమైన మనస్సాక్షి కలగాలి. దేనికి స్తోత్రాలు. ఆ నిర్మలమైన మనస్సాక్షి అంటే నీలో మచ్చైనను డాగైనను కలంకమైన ఉండకూడదు. ఒకవేళ ఉంటే యేసు రక్తం చేత ఈ రోజే కడగబడాలి. దేనికి స్తోత్రాలు లేదా. మూడవదిగా వేషధారణ అనేది మనలో ఉండకూడదు. ప్రియులారా వేషధారణ చేత మనం ఏది పొందుకోలేము. కానీ ప్రభువే భర్తమైతే చెప్తున్నాడుగా ఆయన నమ్మకాన్ని చూసి నీ విశ్వాసాన్ని స్వస్థపరిచినాడు. ఈరోజు మీ విశ్వాసం మీరు కోరుకున్న అద్భుతాలు దేవుడు జరిగించునుగాక. మీరు ఏదైతే కావాలని ఆశపడుతున్నాడో అటు అద్భుతమైన కృప దేవుడు మీకు ఇచ్చినగాక. అద్భుతమైన ఆశీర్వాదం దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీకు సమాధానము కలగజేయనుగాక. అద్భుతమైన కృప మీలో విడుదల అవునుగాక. ప్రార్థన చేద్దాం. మోకరిద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాము. 10 నిమిషాలు ప్రార్థన చేద్దాము. 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఎవరి కాలు ఒక చిన్న ప్రార్థన చేద్దాము. 10 నిమిషాలు ఎవరి కాలు ఒక చిన్న ప్రార్థన చేద్దాము. ఈరోజు ఒక అద్భుతమైన కృప భర్తమైన విడుదలయ్యింది. అద్భుతమైన కృప నాలో విడుదల కావాలని చెప్పి ఎవరి కాలు అద్భుతమైన కృప పొందుకున్నాను ఆయన భర్తమయ్యి. అద్భుతమైన కృప పొందుకున్నది ఆడ ప్రభు. ఆయన ఎంతవరకు ఏదో అనుకున్నామని ఆయన గుడ్డువాడు కేకలు వేశాడు. ఆ కేకలకి మీరు ఆగిపోయి చూపు కలగజేశారేమో అనుకున్నాం ప్రభు. నాయన ఆయన భర్తమై తండ్రి నాయన ఏ గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు. భర్తమై అద్భుతమైన కృప పొందుకోవడానికి, ఆ చూపు కలగ చేయడానికి ఏవైతే కారణాలు అయి ఉన్నాయో ఆ కారణాలు ఆ జీవితం నాయన నేను జీవించాలి. అయ్యా అంధత్వం ఉన్నప్పటికీ ఎంతో మంచి జీవితాన్ని జీవించాడు. గుడ్డివాడైనప్పటికీ అయ్యా మీ యందు నాయన
హృదయం లోతు నుంచి ప్రార్థిస్తున్నాడు. నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నాడు ప్రభు. ఈరోజు అటు మనస్సాక్షి మాకు దయచేయి. హృదయం ప్రభు పరిశోధించే దేవుడు నాయన. హృదయాన్ని పరిశోధించినప్పుడు నిర్మలమైన మనస్సాక్షి నాలో కలగలేదేమో. ఆ నిర్మలమైన మనస్సాక్షి నాకు దయచేయి అయ్యా. నిర్మలమైన మనస్సాక్షి కలిగి నిరీక్షణ కూర్చిన ఆయన భయంతో సమాధానంతో మీరు యేసుక్రీస్తు మీరు ప్రతిష్ఠించుకునే లేఖనంలో చెప్తుండగా ఆయన ఇవి ప్రతిష్ఠించుకున్నప్పటికీ మీ నిర్మలమైన మనస్సాక్షి కలిగి లేమేమో అయ్యా. దావీదు వలె మేము జీవించడానికి, మీ ధర్మశాస్త్రం ద్వారా సంతోషించడానికి అయ్యా, మీ ధర్మశాస్త్రం అయ్యా ఇదిగో నాయన నిర్మలమైనది, అది కనులకు వెలిగిస్తుంది. దావీదు చెప్పినట్టుగా మమ్మల్ని వెలిగించండి. నీ ఉపదేశం సంతోషపరచండి అయ్యా. భర్తమయ్యకి మీరు ఉపదేశించినప్పుడు తను సంతోషించాడు, తను చూపు పొందుకున్నాడు అయ్యా. అయ్యా ఈరోజు మీ ఉపదేశముల ద్వారా నేను సంతోషించబడాలి. మీరు ఏర్పరిచిన ఈ ధర్మం ద్వారా నేను నాయన నా కనులకు వెలిగింపబడాలి అయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడా నన్ను జ్ఞాపకం చేసుకుని వేషధార భక్తితో నేనున్నానేమో, పరిచయ వలె నేనున్నానేమో, సున్నము కొట్టిన సమాధి వలె నేనున్నానేమో నాయన అయ్యా. ఇదిగో తండ్రి నాయన సచ్చిని ఎముకల వలె నేనున్నానేమో. బయట శృంగారంగా ఉండి లోపల నాయన అంతరంగంలో తండ్రి నాయన సచ్చిని ఎముకల వలె నేను వేషధారంతున్నానేమో. కలుషితం నాలో నిండిపోయిందేమో తండ్రి నాయన దయచేసి నన్ను క్షమించుకోండి. వేషధారణ భక్తి నాకు వద్దు ప్రభా అయ్యా. శక్తివంతమైన మీ వాక్యము చేత నాయన కడుక్కోమని ఆత్మ రక్షించుకోమని చెప్తున్నాను అయ్యా. నీ వాక్యము చేత నాలో ఉన్న కల్ముషమంతా తొలగించండి. నాలో ఉన్న కల్ముషమంతా తొలగించి నిర్మలమైన మనస్సాక్షి నాకు దయచేయండి అయ్యా. మీరే నాకు సాక్షి పలకాలి అయ్యా. మీ అందే మీరు విశ్వాసించినట్టుగా మీరే తండ్రి భర్తమని ఏ విధంగా అయితే నీ విశ్వాసం స్వస్థపరిచింది మీరు మాట్లాడి ఉన్నారు, అదే మాట నాతో కూడా మీరు మాట్లాడాలి అయ్యా. మనుషులు చెప్పిన మాటలను మెప్పించిన ఆయన నేను వేషధాలు ఉండిపోయినేమో, మనుషులు చెప్పే మాటల చేత నేను అవిశ్వాసం ఉండిపోయినేమో నాయన అయ్యా. మీరు చెప్తే నాయన అది నాకు ఆశీర్వాదకరం, దీవెనకరము, అది అద్భుతమైన కృప. ఆ కృప నా కలగ చేయండి అయ్యా. అద్భుతమైన కృప నేను పొందుకోవాలి ప్రభు. ఆ కృప ప్రభు నాయన నిత్యము నా బిడ్డలు పొందుకోవాలి ప్రభు. కృప గల తండ్రి ఆ ధన్యత నాకు దయచేయండి యేసయ్యా. కృప నాకు దయచేయండి. ఎవరు కలు ప్రార్థించారు పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రములు. నా హృదయాంతరంగము నాయన నీతో మిలినమవ్వాలి అయ్యా, నీలో కలిసిపోవాలి అయ్యా. నీకు స్తోత్రములు 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 ప్రభు. హల్లెలూయా 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 యేసు నీకు స్తోత్రములు 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 యేసయ్యా. నీకే స్తుతులు స్తోత్రములు 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 స్తోత్రములు. ఎవరు కలు ప్రార్థన చేస్తారు చెప్పబడిన లేఖన భాగాలని మన అందరి హృదయాలు నీరు కట్టి ఫలించినట్టుగా పద్మ గారు ప్రార్థన చేయండమ్మా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా మహాగరుడా దయగల రాజా తండ్రి, మీ గణనామాలకి కోట్లాది స్థితులు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు నైనా అయ్యా. గడిచిన కాలం అంతా మీ సజీవ రేఖల కింద భద్రపరిచి